బ్రెజిలియన్ బ్రేక్ఫాస్ట్. ఈ ఫ్రూట్స్ తప్ప వేరేవి ఏం అర్థమవుతలేవు. కట్ ఫ్రూట్స్ పెట్టిండు మొత్తం. పపాయ, మ్యాంగో, బనానా, గ్రేప్స్, ఇంకా ఏముంది స్ట్రాబెర్రీ అనుకుంటా. ఎగ్స్ ఉన్నాయి. ఇదేదో సగమే ఉడికినట్టు అనిపిస్తున్నాయి, అందుకే తీసుకోలే. చాలా వింత వింత ఉంది ఫుడ్ వీళ్ళది. ఇది ఏందో నాకు ఏం అర్థమవుతలేదు. ఇది ఏదో పెట్టిర్రు బ్రెడ్ మీద టమాటా, ఉల్లిగడ్డ. మంచి ఉల్లిగడ్డ వాసన బాగుంది, కానీ పిజ్జా లాగా స్మెల్ వస్తుంది. కానీ ఎందుకో భయం వేస్తుంది నాకు, ఆ స్మెల్ పడతలేదు. ఏదో బేసిలో ఏదో ఆరిగానోనో ఆ స్మెల్ మనకు పడదు. ఎనీవేస్ ఇవి అయితే తీసుకొచ్చిన. పాలు, వేడి పాలు పెట్టిండు, వేడి కాఫీ పెట్టిండు. షుగర్ ఏం లేదు. ఏదో స్మెల్ వస్తుంది, అది కూడా పాలు. షుగర్ ఉన్నట్టుంది, అది మనకు అవసరం లేదు. ఫ్రూట్స్ తినేద్దాం. హమ్మసు, ఏదో జాము, ఇంకోండి ఇవన్నీ బ్రెడ్లు. తర్వాత ఇవి, అది కూడా ఏదో రకమైన బ్రెడ్, లోపల ఏదో స్టఫింగ్ ఉంది బన్నులాగా. ఇవేంటియో చూసుకోండి. ఇవేమో నాకు ఎందుకో ట్రై చేద్దాం. ఒకటి ఏదో డెజర్ట్లా అనిపిస్తుంది. ఇట్లున్నాయి కూర్చొని. ఇగోండి కట్ ఫ్రూట్స్ కూడా పెట్టిండు, అవి కూడా తెచ్చిన. ఇగో బాబా కట్ ఫ్రూట్స్ తిను. స్పూన్దేనా తింటా అన్నావు, తినాలి. ఇంకోండి ఇవి జ్యూసులు పెట్టిండు. జ్యూస్ అయితే మంచి స్మెల్లే వస్తుంది. క్యాంటలోప్ జ్యూస్ ఉన్నట్టుంది. జగ్గు పట్టుకోవాలంటేనే భయం అవుతుంది, అంత బరువు ఉంది. మరి ఇది యోగట్ ఉన్నట్టుంది వీళ్ళది. ఇగోని కౌబొమ్మ ఉంది. వేడి కాఫీ, వేడి పాలు, వేడి నీళ్ళు. ఇగోని ఇదేదో కూరగాయలు విత్ రౌండ్ సాసేజ్ ఉంటుంది కదా, అది ఏం సాసేజో మరి, పోర్కుదో బీఫ్దో మనకు తెలియదు, అందుకే దాని జోలికి పోతలేము. కట్లరీ అని ఇలా పెట్టుకున్నాడు, బాగున్నాయి. స్టీల్ కట్లరీ పెట్టిండు. ఇగోండి ఇవన్నీ ఈ బిస్కెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక బ్రాండ్, బౌడుకో అని. ఎనీవేస్ ఇంకోండి ఇక్కడ అన్ని ఓట్ మీల్ పౌడర్లు, సినమన్ పౌడర్. ఇది ఇంకో రకమైన శాండ్విచ్, రెండు పెట్టిండు. ఇదొకటి ఇంట్లో చేసుకోవాలట్టు ఉంది. ఇప్పుడు ఆన్ చేసిన, ఇదేందో తెలుస్తలేదు స్టఫింగ్, దీంట్లో ఏం పెట్టిండో ఏమో. ట్రై చేద్దాం, ఇది చూద్దాం. బటరు, చీజు, జాము, ఫ్రెష్ ఫ్రూట్స్, కట్ ఫ్రూట్స్, ఇగోండి అన్ని మీట్స్, మళ్ళీ కట్ ఫ్రూట్స్. ఇది వీళ్ళ బ్రేక్ఫాస్ట్. ఇంతే. ఇదేదో జ్యూసులు ఉన్నాయి కానీ ఇవి టేస్ట్ బాగాలేవు, తిరుగుతూ ఉంటుంది ఇట్లా.